మనం బ్రతకాలంటే మన శారీరకంగా ఆహారం ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యం కూడా అంతే అవసరం. అందుకే ఆకాశం భూమి గతించదు, నా మాటలు గతించవు. మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని దేవునికి వాక్యం అంటుంది. అంటే మన స్పిరిట్ గాడ్స్ యొక్క స్పిరిట్ చేత చేయబడ్డది, వాక్యము చేత అనగా దేవుని ఊపిరి చేత, దేవుని ఆత్మ చేత నిర్మాణం చేయబడ్డది. కాబట్టి దేవుని నుంచి వచ్చిన దానికి దేవుని నుంచి వచ్చే వాక్యమే అవసరం. వాక్యము ద్వారా మన స్పిరిట్ని పోషించాలి. మన ఇన్నర్ స్పిరిట్ని అనగా అంతరంగమునున్న ఆత్మ ఎదగాల, అభివృద్ధి చెందాలా, దిగులు చింత తొలగిపోయి ఆ దినమంతా ఉల్లసించి సంతోషించాలంటే దేవుని వాక్యానికి ప్రతిదినం ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ప్రార్థించాలా. ద సేమ్ టైంలో వాక్యం, ఈ రెండు కలిసినప్పుడు దేవుని అభిషేకం బలంగా మన జీవితంలో పనిచేస్తుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని ఆత్మ బలముగా మీ జీవితంలో పనిచేయనుగాక. మీరేమైతే ఎదురు చూస్తున్నారో, ఇది అడుగుతున్నారు, ఇది కోరుతున్నారు, ఏదైతే విజ్ఞాపన చేస్తున్నారో, కన్నీరు విడిచి ఉపవాసం నుండి ప్రార్థిస్తున్నారో దానికి చక్కటి జవాబు కలుగునుగాక. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు చూస్తే 119 కీర్తన 50 వచనాన్ని చూస్తున్నా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన ఎండిన జీవితాన్ని, మన బలహీనమైన జీవితాన్ని, మన స్పిరిట్, మన అంతరంగములో దేవుని యొక్క వాక్యం చెవియగ్గినప్పుడు, మనం విన్నప్పుడు, విశ్వసించినప్పుడు, ఈ వాక్యం ఇక్కడ అంటాడు కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించినది. ఈ సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఒక సహోదరి ఉన్నట్టుగా ఉండి అటు ఉదయకాలం వేకునే 3 గంటలకే ఖచ్చితంగా ప్రార్థిస్తున్న తల్లి మరి కొన్ని దినాల నుంచి 15 దినాల నుంచి ఎంతో సిక్ అయిపోయిందా. హార్ట్లో సమస్య అంట, కిడ్నీ సమస్య అంట, ఏది డాక్టర్స్ ఏది చూసినా అర్థం కావట్లేదంట. చిక్కిపోతూ బాధపడుతుంటుంది, అయ్యా ఎంత బలహీనమైపోతున్నా. నిజమే కదా, మరి కొన్ని దినాలు మనం ఏమి తినకుంటే మరి బలహీనమైపోతాం. అలాగే వాక్యానికి దూరం అయితే, వాక్యం వినకుంటే, మరి శ్రద్ధగా వాక్యం వైపు చెవియగ్గకుంటే మన జీవితాలు బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని భుజించాలా, దేవునికి వాక్యాన్ని వినాలా, దేవునికి వాక్యాన్ని నెమరవేయాలా. ఇక్కడ నీ వాక్యం నన్ను బ్రతికించున్నది. నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ ఆత్మీయ జీవితం, నీ శారీరక జీవితం, నీ కుటుంబ జీవితం, నీ పరిస్థితుల్లో మరి డాక్టర్స్ యొక్క రిపోర్ట్స్ని బట్టి కాదు, కానీ నీ స్పిరిట్, నీ సోల్, నీ మైండ్, నీ బాడీ దేవుని వాక్యము ద్వారా నిర్మాణము చేయబడ్డది కనుక ఈ వాక్యము బ్రతికిస్తుంది. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇంకా దేని నుంచి మనకు నెమ్మది కలగదు. వీళ్ళ డాక్టర్ చెప్పిన మాటలను బట్టి కలవరం చెందుతాం, భయపడతాం, దిగులు చెందుతాం, ఇంకొక విధంగా చెప్పాలంటే నిరాశపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగచేయుచున్నది. ఏది నెమ్మది కలగచేయుచున్నది? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము ద్వారా నువ్వు సేద తీర్చబడాల. అందుకే చూడండి, బైబిల్లో చూస్తే ఆయన మాట ద్వారా అనేకుల్ని స్వస్థపరచాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టినట్టుగా చూస్తున్నాడు. యాయూరని మరి ఒక వ్యక్తి, ఒక మరి అధికారి వచ్చే చావ సిద్ధమై ఉందని చెప్పినప్పుడు మరి తన కుమార్తె కొరకు దగ్గరికి వెళ్ళి తల్లి తాకిమని చెప్పగానే వెంటనే మరి ఆ చిన్నది బాగుపడినట్లుగా చూస్తున్నాం. బ్రతికించు మాట. దేవునికి వాక్యానికి ఈ రోజులో చాలామంది ఏమైపోతున్నారంటే దూరం అయిపోతున్నారు. మరి ప్రార్థన జీవితానికి, వాక్య జీవితానికి ఎప్పుడైతే నెమ్మదిగా దూరం అయిపోతావో ఆటోమేటికల్లీ అవును చీకటి, నిరాశ, లేదా కృంగుదల, బలహీనత, అపవాది వారి జీవితంలో పనిచేయటం, నిరాశపరచటం, మరి అనేక రకాల వారు ఏదైతే మునుపు మరి జీవితాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చారో మరలా తిరిగేవి పనిచేయటం ప్రారంభిస్తాయి. కనుక వాక్యానికి నీ జీవితంలో చోటు ఇవ్వాలా, వాక్యానికి నువ్వు దగ్గర అవ్వాలా. ఇక్కడ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నీ మాటలు నన్ను బ్రతికిస్తున్నాయి. బ్రతికించే ఈ మాట దగ్గర నీ జీవితం
దగ్గరగా ఉండాలా, సమీపంగా ఉండాలా, చేరువుగా ఉండాలా. ఒక విధంగా చెప్పాలంటే వాక్యముతో అనుదినం సావాసం చేసే వ్యక్తిగా నీవు ఉండాలా. ఇక్కడ చూస్తే నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగచేయుచున్నది. చూద్దామండి, ఇదే 119 కీర్తన గ్రంథం దేవునికి వాక్యంలో 25వ వచనాన్ని చూస్తున్నాను. 25 ఇందులోనే ఒక వచనాన్ని చూస్తాను. నా ప్రాణం మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించును. అనగా సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇన్నొకవేళ బలహీనపరచచ్చు. ఇక్కడ అంటున్న ప్రాణం మంటిని హత్తుకొనిచున్నది. పరిస్థితులు అప్పుడప్పుడు మన జీవితం ఇక అయిపోయింది, డాక్టర్ లాగా చెప్పారు, ఈ రోగం ఇక తగ్గేటట్టుగా లేదు, ఈ సమస్య వెళ్ళేటట్టుగా లేదు, ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగేటట్టుగా లేవు, నిరాశపడతాం. నా ప్రాణం మంటిని హత్తుకొనిచున్నదంట. మంటికి మట్టి అయిపోవటం కాదు, ఇక్కడ దేవునికి వాక్యం, నీ వాక్యము చేత మంటికి హత్తుకునే నా జీవితాన్ని నీ వాక్యం మరలా మంటిలోకి వెళ్ళిపోకుండా, అంటే మరణించకుండా నా ఆత్మను ఏం చేస్తుంది, నా దేహాన్ని ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. నీ వాక్యము చేత నా స్థితిని మార్చి బ్రతికించు అని ఇక్కడ చాలా చక్కగా కీర్తనకారుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇలా ద్వారా సూపర్ న్యాచురల్ థింగ్స్ మీరు చూడబోతున్నారు. న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఒక న్యూ సీజన్లోకి నీవు నేను నడవబోతున్నామండి. మరలా అంటున్నా, దేవుని యొక్క కృప మీపై నిండుగా ఉండునుగాక. ఇక్కడ చూస్తే మరి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయాన్ని కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది, నీ మాటలు, ఇక దేవుని యొక్క వాక్యం సమస్తాన్ని సృష్టించాయి, సర్వాన్ని సృజించాయి. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించానంట. అందుకే అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా, దొరికే కాలములో, నువ్వు వాక్యము దొరికే సమయంలో వాక్యానికి చెవియకపోతే, వినకపోతే, గ్రహించకపోతే, నీ లోపల నువ్వు ఫీడ్ చేసుకోకపోతే ఒక దినాన నిరాశ చెందుతావు, కృంగిపోతావు, బలహీనమైపోతావు. అనేకులు ఎందుకు నిరాశకు గురవుతున్నారు, ఎందుకు దిగులు, చింత అని వేధిస్తుందంటే వారి జీవితంలో వాక్యము దొరికినప్పుడు దాన్ని నెమరవేయట్లే, అంటే భుజిస్తలేరు. ఇక్కడ అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నేను చూస్తామండి, చీమలు చూడండి, ఇది మరి మిడతలు, చీమలు లేదా చీమలు ముఖ్యంగా ఎంత జ్ఞానం కలిగి ఉంటాయి. ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, వాటిని దాచిపెట్టుకుంటాయి. వర్షాకాలానికి, ఎండాకాలంలో దాచిపెట్టుకుని వర్షం వచ్చే సమయంలో ఆ లోపలికి వెళ్ళి వాటిని భుజిస్తూ ఉంటాయి. అలాగా ఈ సమయంలో ఈ వాక్యము కరువు కాకముందే, ఈ మాటలు దూరం కాకముందే, మరి నువ్వు వినలేనటువంటి పరిస్థితులు రాకముందే, మరి గలిబిలి తొందర జరగకముందే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎవ్రీ డే మార్నింగ్ మనం ఉదయకాలం టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం మరలా భోజనం చేస్తాం. అలాగే మరి ఈ 3 times కూడా ఇలా ప్రేయర్ చేసుకుంటామో 3 times కూడా వీలైనప్పుడలా ఈ వాక్యం చేత నువ్వేం చేయాలి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తింటిని. ఎంత అద్భుతమైంది. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం కలగచేయుచున్నది. అవును, దేవుని యొక్క మాటలు నా హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి, నెమ్మదినిస్తాయి. ఇక్కడ అంటున్నాడు, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలగచేయుచున్నది. ఇందుకు చదివినట్లుగా నెమ్మది కలగచేయుచున్నది. దేవుని నుంచి వచ్చే ఒక మాట ఈ సమస్యను విడిపించేదిగా ఉంటుంది, స్వస్థపరిచేదిగా ఉంటుంది, నెమ్మదిచ్చేదిగా ఉంటుంది, బాగు చేసేదిగా ఉంటుంది, నీ కలతలు, కలవరాలు తొలగించేదిగా ఉంటుంది. అందుకే అంటాడు, ఇక్కడ అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేనేం చేస్తున్నట్టే వాటిని భుజించి తినే. వాటి బ్యూటిఫుల్ మంచి ఆహారం దొరికింది అనుకోండి, మనం ఎక్కువగా భోజనం చేస్తాం, కొంచెం పిడికడు ఎక్కువ తింటాం. మనకు కలిగింది, మనకి ఇష్టమైంది, మరి ఏదైనా ఒకటి వేళ మన ముందుందనుకోండి ఇంకా కొంచెం ఎక్కువగా తింటాం. అలాగా ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా జీవాహారాన్ని, ఎందుకంటే నేనే జీవాహారం, ఈ జీవాహారాన్ని నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని నీ స్పిరిట్లో ఫిల్ చేసుకోవాలా.
నీ మైండ్లో నింపుకోవాలా, నీ నోటిలో ఉంచుకోవాలా. అప్పుడు శత్రువు పారిపోతాడు. పిల్లరా, దయ్యాలు మరి ఎంత మాత్రం కూడా ప్రవేశించలేవు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి, నీ ఆర్థిక పరిస్థితుల్లోకి, నీ యొక్క వ్యక్తిగతంగా నీ జీవితంలో నీ చేస్తున్న చేతి పనులు ఎక్కడ అపవాది పనిచేయదు. ఎందుకు? వీటిని భుజిస్తున్నావు, దేవుని మాటలే భుజిస్తున్నావు. ఇక్కడ అంటాడు, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందము కలగచేసినంట. ఎక్కడి నుంచి రావండి? వీళ్ళు డాక్టర్ చెప్పిన రిపోర్ట్ను బట్టి రాసిపడు. ఒకవేళ లోకంలో ఉన్న ఒకవేళ దేనన్న సంపదను బట్టి కానీ, ఇల్లును బట్టి, కారుని బట్టి, డబ్బును బట్టి, వెండిని బట్టి అయినా తాత్కాలికమైన సంతోషం నీ స్పిరిట్లో, నీ హార్ట్లో, నీ మైండ్లో సంతోషాన్ని ఏది కలగ చేయలేదు. ఎందుకంటే సృష్టించిన ఆ స్పిరిట్ని, అంటే ఆత్మను సృష్టించిన ఆ సృష్టికర్త దగ్గరకు, ఆయన మాటల దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు నీ స్పిరిట్, నీ సోల్ సాటిస్ఫైడ్ అవుతుంది, తృప్తి నందుతుంది. ఇక్కడ అంటాడు, నాకు దొరకగా నీ మాటలు నాకు సంతోషమును పుట్టేస్తున్నాయి, నా హృదయం ఆనందాన్ని కలిగించినాయి. ఒకవేళ నీ హృదయంలో సంతోషం లేదా, అయితే వాక్యానికి దూరంగా ఉంది. నీ హృదయంలో ఆనందం లేదా, సంతోషం లేదా, దుఃఖంగా ఉంటున్నావా, నిరాశలో ఉంటున్నావా, అయితే దొరికిన కాలంలో నువ్వేం చేస్తున్నావంటే వాటిని భుజిస్తలేవు. చూడండి, సరిగ్గా డైట్ తీసుకున్న వారిని చూడండి, చక్కగా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నీ స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు కూడా నువ్వు ఫలవంతంగా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, అపవాదిని ఎదిరించే ధైర్యవంతుడిగా నీవు ఉండాలంటే, మరి శత్రువుని జీవితంలో పనిచేయకుండా ఉండాలంటే, పేదరికం, దరిద్రం, వ్యాధి నీ జీవితంలో పని చేయకుండా ఉండాలంటే దొరికిన ఈ మాటల్ని దినదినము భుజిస్తూ ఉండాలా. ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు, నీ మాటలు నాకు దొరికినాయ్యా, వాటిని భుజిస్తున్నా. సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను. అవును, దేవుని పేరు పెట్టబడిన క్షణం మనం, దేవుని సొత్తు మనం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం, దేవుని చేతిలో చక్కబడ్డాం. దేవుడు తన గాయపు నస్తాలు నిన్ను నన్ను దాచిపెట్టాడు. నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి శిలువలో తన ప్రాణమునే పెట్టాడు. ఒక దినాన మరి ఇశ్రాయేలు ప్రజలు మన్నా తిన్నారు. తిన్న మన్నా ఆ పరలోకం నుంచి వచ్చినప్పటికి కూడా దాన్ని బట్టి మరి మరణించినట్లుగా, అంటే మన్నా తిని కూడా మరణించినట్టుగా, దేవదూతల ఆహారం తిని కూడా మరణించినట్టుగా చూస్తాం. కానీ ఈ వాక్యాన్ని అనగా దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును, ఈ శక్తి గల ఈ మాటల్ని తిన్న ప్రతి వారు కూడా వారి స్పిరిచువల్ లైఫ్లో, వాళ్ళ స్పిరిట్లో, వాళ్ళ ఫెయిత్ ఎప్పుడు కూడా బ్రతికే ఉంటుంది. అందుకే దేవునికి వాక్యం అంటుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంట. అంటే నువ్వు జీవించాలంటే ఈ శరీరానికి ఎలా ఆహారము, నీరు అవసరమో, దేవుని వాక్యం అంతకంటే ఎక్కువగా నీకు నాకు అవసరం. చూద్దామా దేవునికి వాక్యములు కనుక చూచినట్లయితే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63 వచనాన్ని కనుక గమనించినట్లయితే ఒక మంచి మాట ఉంది ప్రియులారా. ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. స్పిరిట్ అండ్ లైఫ్. అంటే ఎక్కడ వాక్యం ఉండదు, ఎక్కడ ఆత్మతో కూడిన వాక్యం ఉండదు, ఎక్కడ అభిషేకముతో కూడిన వాక్యం ఉండదు, ఆత్మయు జీవమై ఉన్నది. అంటే వాక్యము ఆత్మయు జీవమై ఉన్నదంట. ఆయన మాటలు ఆత్మయు జీవమైనవి. ఆత్మ జీవింపజేయించినది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమైనది. ఎంత చక్కటి మాటలండి. ఎక్కడెక్కడ జీవం లేదో ఈ మాటలు వింటే నువ్వు జీవిస్తావు, నువ్వు ఉజ్జీవపడతావు, నీ ఆత్మ బలపడుతుంది, నీ హృదయం నెమ్మది పొందుతుంది, నీ మనసులో సంతోషం కలుగుతుంది. అందుకే ఈ ఆత్మయు జీవమయ్యున్న ఈ మాటలకు నువ్వు దూరమైపోతున్నావా? మరలా అంటున్నా, అక్కడ నో లైఫ్. వాక్యం ఎప్పుడైతే దూరం అయిపోతా ఆటోమేటిక్ చీకటి నీలో పనిచేస్తుంది. దురాత్మలు అనగా ఈ లోక సంబంధమైన సమస్యలు, కల్వరాలు, ఇబ్బందులు మరి అనేక రకాలుగా నీ హృదయాన్ని కలవర పెడతా ఉంటాయి. అయితే ఎప్పుడైతే నువ్వు
వాక్యానికి దగ్గర అవుతా ఉంటావో వెలుక్కు దగ్గర అవుతున్నట్టు అర్థం. వాక్యానికి దగ్గర అవుతున్నావు అంటే ఆత్మీయ జీవం నిన్ను బ్రతికిస్తుంది. ఈ మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఎక్కడ వాక్యం లేదో అక్కడ ఎండిన జీవితం ఉంటుంది. ఒకవేళ ఎండిపోయినట్టుగా ఉందా, నిరాశగా ఉన్నావా, నీ స్థితి ఏమీ అర్థం కావట్లేదా, మరి నువ్వు అనుకున్నది ఏం జరగట్లేదా, నీ ప్రార్థనకు మరి జవాబు చూడలేదనుకుంటున్నావా, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది.